ప్రభుత్వ పరిపాలన ఎట్లుందో మీరు చూసిరు. ఈ రోజు కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టాలన్న భయం, ఏ కార్యక్రమం లేదు. మధ్యలో హైడ్రా తీసుకొచ్చిరు. హైడ్రా చూసిరు కదా మీరంతా, ఇండ్లు కూలగొట్టేది మూసీ నది అని చెప్పి వాళ్ళతోని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో మాట్లాడుకొని దోపిడీ చేసి వాళ్ళని భయం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇండ్లు కూలగొట్టారు. కానీ ఇండ్లు కూలగొడుతుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎట్లా తిడుతున్నారు చూసిర్రా? ఎట్లా తిడుతున్నారు? ఎప్పుడైనా మనం విన్నామా ఆ మాటలు? ఒక ముఖ్యమంత్రిని ఇన్ని మాటలు తిట్టినటువంటి చూసినామా ఎప్పుడన్నా? అటువంటి పని చేసి నాలాంటి వాడిని తిడితే నేను హుస్సేన్ సాగర్లో పడి చచ్చిపోతుంటే ఇప్పటి వరకు. ఎందుకురా నాయన నాకు, ఎందుకు నేను సేవ చేయడానికి వచ్చినా ఇన్ని మాటలు, ఇన్ని బూతు మాటలు కుటుంబం మొత్తం కలిపి తిట్టారు. ఏం చేస్తాం మనమైతే? చచ్చిపోతుంటే నేనైతే. కాబట్టి మాట్లాడడం అనేది మైక్ పట్టుకుంటే ఏదన్నా మాట్లాడవచ్చు. పోనీ బలంగా మాట్లాడితే మనలాగా ఏమన్నా పెద్ద పర్సనాలిటీ ఉందా మాట్లాడనీకే? అది కూడా లేదు కదా. అంటే అధికారం ఉన్నది, పోలీసు రాజ్యం ఉన్నది, మేము ఏది పడితే అది చేసుకుంటాం. చేయండి బిడ్డ, 2.5 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఉంటది ఇక మీకు మిత్తితోని చూపిస్తాం.